అలానే మిస్సీస్రావు అవయవ దానం దాని మీద బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అవయవ దానం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ కేరళలో 10 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్ అయితే ఆ చిన్నారికి సంబంధించిన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వీటిని చిన్నారులకు దానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి సంఘటన కేరళ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. దాంతో ఆ చిన్నారి అవయవాలు దానం చేయడానికి రావటం, 10 నెలల చిన్నారి అవయవాలు దానం చేయడానికి వచ్చినటువంటి విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుసుకున్నారు. దాంతో ఆయన స్పందించి ఆ చిన్నారి అంత్యక్రియలకు కేంద్ర మంత్రిని పంపించడం జరిగింది. సురేష్ గోపి కేంద్ర మంత్రి, ఆయన అంత్యక్రియల్లో హాజరయ్యారు. అంత్యక్రియల్లో హాజరయ్యి 10 నెలల చిన్నారి ఇచ్చినటువంటి అవయవ దానం కారణంగా సజీవంగా ఆమె రూపంలో చిన్నారులు ఉంటారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, అలాగే లివర్ ఇవన్నీ కూడా దానం చేయడం జరిగింది 10 నెలల చిన్నారి. ఆ దానం చేసేటువంటి ప్రకటనే నరేంద్ర మోడీ గారిని చెల్లింపు చేసింది. అందుకే ఆయన రెస్పాండ్ అయ్యారు. వాస్తవంగా కేరళ మొత్తం కూడా చిన్నారి అవయవ దానం అనేది చాలా సంచలనం అయిపోయింది. ఎక్కడ అంటే కేరళలో ఆ అమ్మాయి పేరు ఎలిన్ షెరిన్, చిన్నారి పేరు ఎలిన్ షెరిన్. పతనంతిట్ట జిల్లాలో మల్లపల్లి ఆ విలేజ్ సంబంధించిన చిన్నారి అలెన్. ఆ అమ్మాయి అవయవదానం చేయడం అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. అందుకే కేంద్ర మంత్రి కూడా వచ్చి అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేశారు, శ్రద్ధాంజలి కూడా ఘటించారు. సో అవయవదానం అనేది 10 నెలల చిన్నారే ఇచ్చింది. మరి ఇప్పుడు అవయవదానం మీద ఇప్పటికే అనేక మంది ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అవయవదానం ముందుకు వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఈ చిన్నారి సంఘటన తెలుసుకున్న తర్వాత అయినా అవయవదానానికి ముందుకు వస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.